టొమాటో కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు పావు కిలో, పెరుగు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కలోంజి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, గసగసాలు పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కొబ్బరి గసగసాలు దూరగా వేయించేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. అలాగే టొమాటోలు కూడా సో ఇక్కడ కనుపు దగ్గర తీసేసి కొంచెం మరీ గుత్తులుగా కాకుండా కొంచెం లైట్గా అలా ఘాటండి, అంటే లోపల వరకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ పోయేయండి. ఓకే, అలా కొంచెం లైట్గా పైన ఘాట్లు పెట్టేసుకుంటాం. సో ఇలా మనం అన్నీ ఒకే సైజు అంటే మనకు ఈవెన్గా బాగా ఉడుకుతాయండి. ఓకే ఓకే. సో ముందు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ముందుగా ఆయిల్, సో సరిపడా ఆయిల్. సో మసాలా కుర్మా కాబట్టి సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఓకే. సో ఆయిల్ ఏంటంటే మనకు కొంచెం లైట్గా ఉంటుంది. సో అలాగే తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. సో నూనె వేడైన తర్వాత సో ఉల్లిపాయలు వేస్తున్నా కొంచెం పోపు దినుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకు. ఓకే. కొద్దిగా జీలకర్ర, కలోంజీ అండి. ఓకే. సో ఈ కుర్మాకి ఇవి కంపల్సరీ ఉంటే బాగుంటుందండి. సో లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఉంటే కొంచెం ఆ కలోంజీ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఓకే. సో చాలామంది ఆలు తర్వాత బగారా బేగన్ ఇలాంటివి చేసుకునేప్పుడు కూడా యాడ్ చేసుకుంటారు. సో ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ టమాటో మనకు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పెరుగు దగ్గరికి వచ్చే వరకు జనరల్గా కుర్మాలో మనం కొంచెం పుల్లటిది వేస్తూ ఉంటాం. సో ఇక్కడ టమాటో కూడా కొంచెం మనకు పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం ఫ్రెష్ది వాడుకోవచ్చు అండి. ఓకే. సో లేకపోతే మరీ ఎక్కువగా పుల్లగా అయిపోతూ ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, సో ఇంకొంచెం మసాలా ఘాటు రావాలి అనుకుంటే సో జీలకర్ర ప్లేస్లో కొద్దిగా షాజీరా, అలాగే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. లవంగాలు, యాలకులు, చెక్క చిన్న చిన్న కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఆ మసాలా ఘాటు అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఇందాక నేను చేసిన జీలకర్ర కలోంజితో కానిచ్చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మనకు మీడియం సైజ్ టొమాటోస్ అవి దొరకనప్పుడు కొంచెం పెద్ద సైజు ఉంటే, అంటే వీటికంటే కొంచెం పెద్ద సైజు ఉంటే హాఫ్ కట్ చేసుకోవచ్చు, అంటే సగం సగం. ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే 4 ముక్కలుగా కట్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా, కొంచెం యాడ్. సో ఇది ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ చేసిన మసాలా కదా? అవునండి. సో ఎక్కువసేపు మనం వేయించనక్కర్లేదు, కొంచెం మనకు ఆయిల్ అలా బయటకు వచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇది కాస్త మగ్గాలి మనకు. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పిల్లలు పెద్దవాళ్లలో కొంతమందిలో చెమటకాయలు వేధిస్తూ ఉంటాయి, చెమట పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజ్ వాటర్లో గంధాన్ని బాగా అరగదీసి ఆ పేస్ట్ని చెమటకాయల మీద అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో పెరుగు, సో ఇది ఒకసారి బాగా కలిపేసి సో
మసాలా పొడి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో టొమాటోలు అండి. సో ఆ ఘాట్ పెట్టిన మనం ముందుగా ఇలా కిందికి వెళ్ళిపోయే విధంగా. ఓకే. సో కాసేపు మూత పెట్టేసి మగ్గిచ్చేద్దామండి. ఓకే. సో ఇవి కాస్త మెత్తగా అయితే మనం అప్పుడు దించేసుకోవచ్చు, కొత్తిమీర వేసేసి. మళ్ళీ ఇంకా టైం తిప్పుకోకర్లేదు రాజు గారు? రెండో వైపు కూడా తిప్పుతాం. ఓకే. బట్ ఏంటంటే మొత్తం దీంట్లోనే అంటే మనకు స్టవ్ పైన మంట పైన ఉడకనక్కర్లేదండి. సో ఆ తర్వాత అది దాంట్లో ఉండే ఆ వేడికి అది మగ్గిపోతుంది మనం. ఓకే. ఓకే. సో కొంచెం ఆ జ్యూసీగా తెలుస్తూ ఉండాలి. సో కాస్త మగ్గితే ఏంటంటే ఆ టైప్లో లోపల అంటే ఆ స్కిన్ అది కొంచెం సాఫ్ట్గా అయిపోయి తినేటప్పుడు పెద్ద మనకు ప్రాబ్లం అనిపించకుండా బాగుంటుంది. ఓకే. ఓకే. ఇంకో వైపు టైం చేసుకుందాం గీత గారు. ఓకే. ఓ సో ఆల్మోస్ట్ లైక్ మగ్గిపోయింది బాగానే. తీసేసుకోవచ్చు కదా ఇలా అయిపోతే? కాస్త తీసేసుకోవచ్చు. ఓకే. అది ఇక్కడ స్కిన్ అంతా కూడా కొంచెం ఇట్లా ముడతలు వచ్చేస్తాయి బాగా మగ్గితే. సో కొంచెం మంచి టమాటోస్ తీసుకుంటే ఇలా మనకి ఆ టొమాటో అలా కనిపిస్తుంటే ఈ కూరలో బాగుంటుందేమో కదా? అవునండి. ఓకే. సో ఇటువైపు కూడా ఒక 2 నిమిషాలు మనం మగ్గిచ్చేస్తే సో డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. సో ఈ టైప్లో ఇంకేదైనా వెజిటబుల్తో చేసుకోవచ్చా రాజు గారు? దీనికి మనం వంకాయతో చేసుకోవచ్చు, బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు. సేమ్ గ్రేవీ. దొండకాయతో కూడా కొంచెం అలా గుత్తుగా కట్ చేసి ఘాట్లు పెట్టేసి చేసుకోవచ్చు. బీరకాయతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అంటే సొరకాయ చేసుకోవచ్చు, బట్ అంటే ఘాట్లు పెట్టలేము. బట్ మొక్క కొంచెం పెద్ద సైజులో కొంచెం మనం చేసుకుని అలా వేసుకోవచ్చు. సో దేంతోనైనా చేసుకోవచ్చు సేమ్ బేస్లో. ఎస్. ఓకే. చూద్దామా రాజు గారు? సో మెయిన్గా ఇది పలావ్లకు చాలా బాగుంటుందండి. చపాతీ లాంటి వాటిలో కూడా చక్కగా అలా టొమాటో నంచుకుంటూ తింటే బాగుంటుంది. అలా కూడా తీసుకోవచ్చు మనం. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో టేస్టీ టమాటో కుర్మా రెడీ అండి. ఓకే, మరి టొమాటో కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. టొమాటో కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటోలకి ఘాట్లు పెట్టుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కలోంజి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, టొమాటోలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో కుర్మా రెడీ.